Welcome to Off the Record. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని సిద్ధం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో తమ పార్టీలను బలోపేతం చేస్తూ గెలుపే లక్ష్యంగా క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నాయి. కానీ ఆ జిల్లాలో మాత్రం ఓ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. సీనియర్ లీడర్ల అంతర్గత కలహాలు, పదవుల మీద ఉన్న శ్రద్ధ పార్టీ భవిష్యత్తు మీద లేదనే టాక్ క్యాడర్ నుండి బలంగా వినిపిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అని తలలు పట్టుకున్న ఆ జిల్లా ఏది? ఎవరా లైన్ దాటిన నేతలు? వాచ్ దిస్ మెగా 9 ఆఫ్ ది రికార్డ్. బీజేపీకి యువత ఓటు బ్యాంకుతో కొంత పట్టున్న జిల్లాల్లో నల్గొండ జిల్లా ఒకటి. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి సీనియర్ నేతల మద్దతు సన్నగిల్లడం పార్టీ వర్గాల్లో గుసగుసలకు దారితీస్తోంది. ఒకప్పుడు ఆయనకు అండగా నిలబడిన స్థానిక సీనియర్ నేతలు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్, పిల్లి రామరాజు, పోతపాక సాంబయ్య మరికొందరు కీలక నాయకులు ఇప్పుడు నాగంకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ వైఖరి పార్టీకి తీవ్ర నష్టం చేసేందుకేనా అన్న చర్చ ఇప్పుడు జిల్లా క్యాడర్లో జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించడం, తనపై నమ్మకంతో ఉన్న శ్రేణులకు సరైన సహకారం అందించకపోవడంతో క్యాడర్ దూరం అవుతుందని చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారికి సముచిత పదవులు దక్కకపోవడం, నాగంకు రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. ఈటెల రాజేందర్, రాజాసింగ్ వంటి సీనియర్ నేతలు మొదట నాగం వర్షిత్ రెడ్డికి అండగా నిలిచారని ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి దక్కిందని పార్టీ సర్కిల్లో వినబడింది. అయితే ఈటెల ఆశించిన రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారిన తర్వాత పరిస్థితి మారింది. ఆయన్ని అనుసరించే జిల్లాల నాయకుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు రాజాసింగ్ సైతం పార్టీకి రాజీనామా చేసి అలకబూనడంతో నాగం చుట్టూ ఉన్న మద్దతు వలయం నెమ్మదిగా బలహీన పడుతోందనే చర్చ జరుగుతోంది. బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో నూతన పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో జిల్లాలో కొత్త నేతలకు అవకాశాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. పదవులు రాకపోయినప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు చాప కింద నీరులా తమ అవకాశాలను వెతుక్కుంటున్నారు. తమ అంతర్గత పైరవీలతో వ్యూహాత్మకంగా బలోపేతం అవుతున్నారు. రాష్ట్రంలోని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగడుతూ బీజేపీలోని కొందరు మాజీ కౌన్సిలర్లు, స్థానిక సీనియర్ నాయకులు కేవలం పదవులు, ఇతర లబ్ధి పొందేందుకు మాత్రమే బీజేపీని వాడుకుంటున్నారని పార్టీ అధిష్టానం గట్టిగా భావిస్తోంది. ఈ అంతర్గత కుమ్ములాటలు, అవకాశవాద ధోరణులతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ లక్ష్యం నెరవేరేదెలా అని జిల్లా నాయకత్వం తలలు పట్టుకుంటోంది. బీజేపీ పట్టు సాధించాలంటే కింది స్థాయి కేడర్ బలోపేతం కావడం అవసరం. నల్గొండ బీజేపీ ఇప్పుడు 3 ముక్కలుగా చీలిపోవడం రాబోయే ఎన్నికల్లో పార్టీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపనుందని అధిష్టానం భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడే పార్టీ అంతర్గత భవిష్యత్తును తీర్మానించే కీలక సమయంలో ఉంది. సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడం, అందరినీ కలుపుకుపోవడం ఇప్పుడు వారికి సవాలుగా మారింది. అయితే నాగంకు సీనియర్ నేతలు ఎవరు సపోర్ట్ చేయకపోయినా రెండోసారి జిల్లా అధ్యక్షుడు పదవి దక్కించుకుని యువ నాయకులతో ముందుకు సాగుతున్నారు. ఇది పార్టీలో ఒక కొత్త మార్పునకు నాంది పలకగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. నల్గొండ బీజేపీలో 3 వర్గాల మధ్య పోరు స్పష్టమవుతోంది. ఒక పక్క మళ్లీ ఆధిపత్యం సాధించాలని చూస్తున్న సీనియర్లు, మరోవైపు తమ పట్టు కోల్పోకుండా వర్షిత్ వర్గం, ఇంకోవైపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త తరం నేతలు. నల్గొండ జిల్లా బీజేపీలో నెలకొన్న ఈ గందరగోళానికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుందోనని కాషాయ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? నల్గొండ బీజేపీలో పుట్టిన ముసలం ఇప్పట్లో చల్లారుతుందా? అంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ కోసం నిలబడతారా అనేది వేచి చూడాల్సిందే.